శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. 17వ తేదీ జనవరి 2025 శుక్రవారం నాటి దినఫలాలు. మేషరాశి వారికి చాలా అద్భుతమైన కాలం కొనసాగుతూనే ఉన్నది. ఇక వీరి గురించి మనము ఎక్కువగా చెప్పవలసిన అవసరం కూడా లేదు. గ్రహస్థితులు చాలా బాగున్నప్పుడు సంకల్ప బలాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ చక్కగా నెరవేరుతాయి. మీ మాట తీరు బాగుంటుంది, సంపదలు వనగూరుతాయి, ఊహించని విధంగా ధన లాభాలు ఉంటాయి, ఉద్యోగరీత్యా చాలా చాలా బాగుంటుంది. ఒక ఉన్నతిని మీరు చక్కగా చాలా స్పష్టంగా చూస్తారు. అలాగే మంచి ప్రమోషన్స్, అలాగే ఆర్థిక అభివృద్ధి, మంచి ఇంక్రిమెంట్లు, ఊహించని విధంగా మీకు ప్రమోషన్స్ లభిస్తాయి. ఉన్న ఉద్యోగంలో మీకు ఉన్నతి లేక ఎదుగు బొదుగు లేకుండా ఉన్నా కొత్త కొత్త ఆఫర్స్ రావడం కానీ, లేదా ఇంకొక ఆదాయ మార్గం ఏర్పడడం కానీ, ఇలాంటివైనా కానీ జరుగుతాయి. అంత అద్భుతమైన గ్రహస్థితులు ఇప్పుడు ఉన్నాయి అని చెప్పి తెలియచెప్తూ ఉన్నాను. ఏది ఏమైనా మానసికమైనటువంటి ప్రశాంతత ఉంటుంది, ఆర్థిక అభివృద్ధి ఉంటుంది, ఉద్యోగ అభివృద్ధి ఉంటుంది, ధన ఆదాయం ఉంటుంది, విజయాలు ఉంటాయి, మహోన్నతమైనటువంటి వ్యక్తులు మీకు అండగా ఉంటారు, కుటుంబంలో ఐకమత్యం బాగుంటుంది, అన్నదమ్ముల సహాయ సహకారాలు ఎలా ఉన్నప్పటికీ కూడా మాతృవర్గ రీత్యా అనేక రకాలుగా మీకు సహాయ సహకారాలు ఏర్పడి ధనము కూడా మాతృవర్గ రీత్యా ఏర్పడుతుంది. ఇంత అద్భుతమైనటువంటి కాలం నడుస్తూ ఉన్నప్పుడు మనము ప్రత్యేకంగా ఇది బాలేదు అని చెప్పవలసిన అవసరం లేదు. అన్ని విధాలా బాగున్నప్పుడు ఎక్కడో 1-2 అంశాలు కాస్త నిర్వీర్యం చేస్తున్నా మీరు వాటిని బలోపేతం చేసుకోగలరు, చక్కగా ఆలోచించుకోగలరు. ఒక సమర్థవంతమైనటువంటి ఆలోచనతో మీరు ముందరికి వెళ్ళగలుగుతారు. అంత అద్భుతమైనటువంటి స్థితి కొనసాగుతూ ఉన్నప్పుడు భగవంతునికి కృతజ్ఞతలు చెప్పుకోండి, మీ ఇష్టదేవతారాధన చెయ్యండి, మీకు ఇంకా బాగుంటుంది అని చెప్పి తెలియజేస్తూ శుభం. వృషభ రాశి వారికి చాలా అదృష్టవంతమైన కాలం కొనసాగుతూ ఉంది. వీరు దైవ కార్యాలు చేస్తారు, దైవ భక్తి చాలా ఎక్కువగా అభివృద్ధి చెందుతుంది, దైవం మీద విశ్వాసం పెరుగుతుంది, శుభకార్యాలలో పాల్గొంటారు, కొత్త కుటుంబ సభ్యుల రాక మీకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. అలాగే ప్రజోపయోగ కార్యక్రమాలు చాలా బాగా చేస్తారు. ఎవరికి ఏ సహాయం కావాలన్నా నేనున్నాను అనేటటువంటి హామీ ఇస్తారు ముందర. దానికి తగినట్టుగానే మీ సహాయ సహకారాలు కూడా ఉంటాయి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. పబ్లిక్ రిలేషన్స్ చాలా బాగుంటాయి, భార్యాభర్తల మధ్య అన్యోన్యత చాలా బాగుంటుంది, వివాహాది శుభకార్యాల విషయంలో ప్రముఖ పాత్ర వహిస్తారు. అలాగే ఉద్యోగ విషయంలో కూడా చాలా మీకు ఆత్మసంతృప్తి కలిగించే విధంగా ఉద్యోగంలో పరిస్థితులు ఉంటాయి, ఊహించని విధంగా ధనలాభాలున్నాయి. అలాగే స్థానచలనం ఉన్నప్పటికీ కూడా అది అనుకూల స్థానచలనం అవుతుంది, మీకు మానసిక సంతృప్తికి కారణమవుతుంది, ధన ఆదాయాలు పెరుగుతాయి, అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు పెరుగుతాయి. అనేక విధాల మంచి గ్రహస్థితులు ఉన్నప్పుడు, అనుకోని విధంగా అదృష్టం కొనసాగుతూ ఉన్నప్పుడు, కలిసి వస్తూ ఉన్న కాలం నడుస్తూ ఉన్నప్పుడు ఇక మనం ఎక్కువ ఆలోచించాల్సిన పని లేదు. మన కర్తవ్యం ఏమిటి, ఏ పనిని మనం ఎంత మేరకు కృషి చేసుకుంటూ వెళ్ళాలి అనేది చేసుకుంటూ వెళ్ళడమే ఫలితాలు చాలా అద్భుతంగా ఉంటాయి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. కొత్త వ్యాపారాలు ఏమన్నా ప్రారంభించాలి అనుకున్నప్పుడు కొద్దిగా తారాబలం చూసుకోండి. ఇప్పుడు మీకు జరుగుతున్నటువంటి జన్మ జాతకంలో దశలు అంతర్దశలు మీకు అనుకూలంగా ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు కొత్త వ్యాపారాలని ప్రారంభించవచ్చు అని కూడా తెలియచెప్తూ ఉన్నాను. అన్ని విధాలా బాగున్నప్పుడు సంకల్ప బలాన్ని ఇంకా వృద్ధి చేసుకోండి. ఇంకా జీవితాశయాలు నెరవేరేటటువంటి రోజులు కాబట్టి ఇప్పుడు ఒకటి తీరిన తర్వాత మళ్ళీ ఇంకొకటి మీరు సంకల్పం చేసుకున్నారంటే ఖచ్చితంగా తీరేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి, ఇంటి ఇలవేల్పుని పూజించండి, అన్ని విధాలా మీకు ఉన్నతి కలిగే కాలము శుభం. మిథున రాశి వారికి ఇంకా మీరు కృషి చెయ్యవలసినటువంటి కాలము ఉన్నది అని చెప్పి తెలియజేస్తున్నాను. ఎప్పుడైతే కృషి పెరుగుతూ ఉందో అప్పుడు మీకు కొంత మానసికమైనటువంటి దృఢత్వం ఏర్పడుతుంది. నేను ఈ పని చేస్తున్నాను, ఖచ్చితంగా నాకు విజయం వస్తుంది, విజయావకాశాలు దగ్గరలో ఉన్నాయి, ఆర్థికాభివృద్ధి జరుగుతుంది అనేటటువంటి ఆలోచనలు వస్తాయి. అటువంటి ఆలోచనలు వచ్చినప్పుడు మీరు ఇంకా దీక్షగా వర్క్ చేయడానికి ఉంటుంది. ఖచ్చితంగా మీ సంకల్ప బలం నెరవేరుతుంది. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. గత కొద్ది కాలంగా మిథున రాశి వారికి అంత చాలా బాగుంది అని చెప్పుకునేటటువంటి గ్రహస్థితులు కనిపించడం లేదు. కాబట్టి కాస్త మౌనంగా ఉండండి,
కృషిని వీడకండి, పట్టుదలతో ఉండండి. జీవితాశయాన్ని సాధించేటటువంటి రోజులు అతి కొద్ది కాలంలోనే వచ్చేస్తున్నాయి అనేటటువంటి ఒక ఆశావాదాన్ని మీరు మనస్ఫూర్తిగా నమ్మండి. నిజం కూడా అంతేను. ఇది చాలా చెప్పదగ్గ సూచన. మాతృవర్గ రీత్యా ఓర్పు కలిగి ఉండాలి. అన్నదమ్ముల సహాయ సహకారాల రీత్యా కూడా ఓర్పు కలిగే ఉండాలి. కుటుంబంలో కూడా అనేక విధాలుగా మీకు సహాయ సహకారాలు కాస్త తగ్గే విధంగా ఉన్నాయి కాబట్టి ఇది కూడా ఓర్పు కలిగి ఉండవలసిన అంశమే అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక రాజకీయాల పట్ల కానీ, భార్యాభర్తల మధ్య అన్యోన్యత విషయంలో కానీ, వ్యాపారాలు ప్రారంభించే విషయంలో కానీ, అలాగే వివాహాది శుభకార్యాలు కుదిరే విషయంలో కానీ, దూర ప్రాంత ప్రయాణాల విషయంలో కానీ, మీరు ఏ విషయమైనా తీసుకోండి, అతి జాగ్రత్త, అతి మౌనం చాలా చాలా మంచిది. అలాగే పితృవర్గ రీత్యా కొంచెం మీకు అనుకూలమైనటువంటి కాలం కలిసి వస్తుంది. ఉద్యోగ రీత్యా కూడా కొంత మనశ్శాంతి కలిగించేటటువంటి కాలం ఉన్నది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఏది ఏమైనా ఇంటి ఇలవేల్పుని పూజించడము, నవగ్రహ స్తోత్ర పారాయణ చేసుకోవడము, మీ కృషిని ఆపేయకుండా కృషి చేస్తూ వెళ్ళడం అనేది చాలా చాలా మంచి పద్ధతి అని చెప్పి తెలియజేస్తూ, దత్తాత్రేయుణ్ణి స్తోత్ర పారాయణాలు చేయడం ద్వారా కూడా చాలా మంచి ఫలితాలు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. శుభం. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి కృషి చేయవలసినటువంటి కాలమే కనిపిస్తూ ఉన్నది. ఒక్కొక్క రోజు గ్రహస్థితులు చాలా అనుకూలంగా ఉండి అద్భుతమైన ఫలితాలు వస్తూ ఉన్నాయి. ఒక్కొక్క రోజు కొద్దిగా గ్రహస్థితి మారి ఉన్న కారణం చేత ఇంకా కృషి చెయ్యాలి అనేటటువంటి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. ఏది ఏమైనా గురువుగారి బలము చాలా బాగుంది, అలాగే బుధుని బలము చాలా బాగుంది, కేతు గారి బలము చాలా బాగుంది. ఇంత బాగున్నటువంటి కారణాల వల్ల వీరు ఏదైతే కృషి చేస్తూ ఉన్నారో ఆ కృషికి ఖచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. మనకి ఏదన్నా చాలా బాగున్నప్పుడు టైం చాలా బాగున్నప్పుడు చేసేటటువంటి పనులు కూడా మంచి సత్ఫలితాలను ఇస్తాయి అని చెప్పుకుంటాం కదా. అలాంటి పరిస్థితే ఇప్పుడు ఉంది కాబట్టి అన్నదమ్ముల సహాయ సహకారాలు దొరుకుతున్నాయి, కుటుంబము బాగుంది, అలాగే ఆర్థికాభివృద్ధి బాగుంది, ఊహించని విధంగా లాభాలు బాగున్నాయి. ఉన్నత విద్య అభ్యసించే వారికి చక్కగా స్కాలర్షిప్లు దొరికే విధంగా ఉంది. ఉన్నత విద్యార్థులందరికీ కూడా చాలా అనుకూలమైన కాలం నడుస్తూ ఉన్నది. అలాగే అష్టమ శని సంచార దోషం చేత ఒక్కసారి శని గారికి తైలాభిషేకం చేయించండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. మాతృవర్గ రీత్యా సహాయ సహకారాలు అందే విధంగా ఉంది. సంతాన రీత్యా కొంచెం ఓర్పు కలిగి ఉండండి. మీకు ఏ పని ప్రారంభించినా కూడా అది విజయావకాశాల వైపు వెళ్ళిపోతోంది కాబట్టి ఖచ్చితంగా కృషి చేయండి. ప్రారంభించిన పనులన్నిటినీ కూడా ప్రణాళికాబద్ధంగా పూర్తి చేయండి. అనుకోని విధంగా మీకు మంచి డెవలప్మెంట్స్ కనిపిస్తాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. శుభకార్యాలలో పాల్గొంటారు, విందు వినోద కాలక్షేపాలు ఉంటాయి. వాహనాల రీత్యా మటుకు కొంచెం జాగ్రత్త వహించండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. పితృవర్గ రీత్యా పూర్వం కన్నా మేలైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. కొంచెం వారి యొక్క ఆరోగ్యం చక్కబడడం కానీ, సంబంధ బాంధవ్యాలు మెరుగవడం కానీ, మీకు సహాయ సహకారాలు అందడం కానీ పితృవర్గ రీత్యా జరుగుతాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. వివాహాది శుభకార్యాల విషయంలో కూడా కాస్త దగ్గరకు వస్తున్నాయి. భార్యాభర్తల మధ్య కూడా అన్యోన్యత పెరుగుతోంది. మీరు ఎటువంటి దిగులు పడనవసరం లేదు. గ్రహస్థితులు మంచిగా ఉన్నప్పుడు మీరు చేసేటటువంటి పనులన్నీ మంచి ఫలితాలను ఇస్తాయి కాబట్టి మరింతగా కృషి చేయండి, మరింత పట్టుదలతో ఉండండి, చక్కటి సంకల్ప బలాన్ని కలిగి ఉండండి, జీవితాశయం సాధించే దిశగా మీ ప్రణాళికలని ప్రోత్సహించండి అని చెప్పి తెలియజేస్తూ శుభం. సింహరాశి. సింహరాశి వారికి అనేక విధాలుగా కలిసి వచ్చేటటువంటి కాలం ప్రారంభమైంది అని చెప్పచ్చు. అయితే గ్రహస్థితులన్నీ కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా ఉంటూ ఉంటాయి. ముఖ్యంగా చంద్రుని యొక్క గమనం మారుతూ ఉంటుంది కాబట్టి ప్రతిరోజు 2 రోజులకు ఒకసారి మారుతూ ఉంటుంది. అది ఒక్కొక్కసారి మంచి ఫలితాలను ఇస్తూ ఉంటుంది, ఒక్కొక్కసారి ఇంకా కృషి చెయ్యాలి అనేటటువంటి ఫలితాన్ని ఇస్తూ ఉంటుంది. మిగతా గ్రహాలన్నీ ఏ విధంగా ఉన్నప్పటికీ వాటి యొక్క నియమిత కాలం దాటితేనే గాని మళ్ళీ ప్రభావాన్ని చూపించవు. అయితే ఒక రాశిలో 3 నక్షత్రాలలో ఆ గ్రహం సంచారం చేస్తూ ఉంటుంది కాబట్టి వాటి నియమిత కాలంలో ఫలితాలలో కొంచెం మార్పు వస్తూ ఉంటుంది. సింహరాశి వారికి ఇంకా ఇంకా కష్టపడవలసిన కాలమే జరుగుతూ ఉంది. అయితే రాశిలో ఉన్నటువంటి చంద్రుని యొక్క ప్రభావ విశేషం చేత పూర్వం కన్నా కాస్త మెరుగైనటువంటి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఒకంత టెన్షన్కి గురి అవుతారు. అంత ఒత్తిడి పనికిరాదు. యోగా చెయ్యండి. తోటి ఉద్యోగస్తులతో
కొంచెం ఓర్పు కలిగి ప్రవర్తించండి. ఇక అన్ని విషయాలలోనూ మీరు ఓర్పుగానే ఉండాలి. కొంచెం ధన ఆదాయం విషయంలో పూర్వం కన్నా కొంచెం మేలుగా ధన ఆదాయం సమకూరుతుంది మీకు. ఇక మిగతా అన్నదమ్ముల సహాయ సహకారాలు కానీ, మాతృవర్గ రీత్యా గానీ, సంతాన రీత్యా గానీ, ప్రయాణాల రీత్యా గానీ, భార్యాభర్తల రీత్యా గానీ, వివాహాది శుభకార్యాలు కుదరడం రీత్యా గానీ, లేదా రాజకీయంగా గానీ, ఏ రూపకంగా చూసినా మీరు ప్రస్తుతం ఓర్పు కలిగే ఉండాలి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఆదిత్య హృదయం పారాయణ చేయడం ద్వారా, విష్ణు సహస్రనామాలు పారాయణ చేయడం ద్వారా మీకు అధికమైనటువంటి లబ్ధి కలుగుతుంది. ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. ఇది కూడా చెప్పదగినటువంటి సూచన. ఈ మానసిక ఒత్తిడిని భరించలేక మీరు డిప్రెషన్లోకి వెళ్లకుండా చూసుకోండి. అంటే ఒక స్థిరమైనటువంటి ధైర్యాన్ని ఏర్పాటు చేసి పెట్టుకోవాలి. మానసికమైన ధైర్యాన్ని కూడగట్టుకోవాలి. అందుకు గురువు యొక్క బలము చాలా చక్కగా ఉండాలి. కాబట్టి ఈ గురుబలాలు పెరగడానికి చెప్పినటువంటి పరిహారాలు చేసుకొని చక్కగా ఒక సమర్థవంతమైన నాయకుడిగా ఉండండి. సమర్థత అనేది మీకు వెనతో పెట్టిన విద్య. మీరు పుట్టుకతోనే ఆ లక్షణాలు కలిగి ఉన్నవారు సింహరాశి వారు. కాబట్టి ధైర్యంగా ఉండండి. ధైర్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో తగ్గించుకోవద్దు అని చెప్పి తెలియజేస్తూ శుభం. కన్యారాశి. కన్యారాశి వారికి ఇంకా అదృష్టవంతమైనటువంటి కాలం కొనసాగుతూ ఉన్నది. అయినప్పటికీ మీరు కృషిని మటుకు మానకూడదు. తప్పనిసరిగా ఏ పనులు ప్రారంభించి ఉన్నారో, ఏ పనులు కొనసాగిస్తూ ఉన్నారో వాటిని పూర్వం కన్నా కూడా అధికమైనటువంటి శ్రద్ధతో ఆ పనులని కొనసాగించవలసిందిగా సూచన చేస్తూ ఉన్నాను. ఎక్కడన్నా ఏదన్నా కొద్దిగా నిరాశ ఏర్పడినట్లయితే ఆ నిరాశని తీసిపారేయండి. మనకి మంచి కాలం ఉన్నది, మనం ఇంకా ఇంకా కృషి చేద్దాము, ఖచ్చితంగా మనకి విజయ అవకాశాలు ఉన్నాయి అనేటటువంటి ఒక సంతృప్తితో, ఒక విశ్వాసంతో మీరు మీ పనులని ప్రణాళికాబద్ధంగా చేయవలసిందిగా సూచన చేస్తూ ఉన్నాను. విజయ అవకాశాలు మస్తుగా ఉన్నాయి. అయితే రాశిలో ఉన్నటువంటి కేతువు, రాశిని చూస్తూ ఉన్నటువంటి రాహువు గారి వల్ల కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి ఆ ఇబ్బందుల్ని అధిగమించడం కొరకు మీరు నవగ్రహాల స్తోత్ర పారాయణాలు చెయ్యండి. ముఖ్యంగా దుర్గాదేవి ఆరాధన చెయ్యండి. గ్రహాల యొక్క గతులు పూర్వం కన్నా ఇప్పుడు అంత అధిక ఫలాన్ని ఇచ్చే విధంగా అయితే లేవు. కానీ శనిగారి బలం చాలా బాగుంది, గురువుగారి బలము చాలా బాగుంది. ఇంత చాలా బాగున్నప్పుడు రెండు పెద్ద గ్రహాల యొక్క ఉనికి సత్ఫలితాలను ఇస్తూ ఉన్నప్పుడు ఆ సంచార బల విశేషం చేత మీరు ఖచ్చితంగా విజయాన్ని చేకూర్చుకుంటారు. కాబట్టి ఈ పరిహారాలు చేసుకోండి, కృషిని చెయ్యండి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక ధన ఆదాయం పెరుగుతోంది, లాభాలు పెరుగుతున్నాయి, అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉన్నాయి, వాహనాల వల్ల లాభాలు ఉన్నాయి, ఊహించని విధంగా ధన లాభాలు అయితే ఉన్నాయి. కానీ మీ కృషి కూడా ఖచ్చితంగా ఉండాలి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. అనేక విధాలుగా అదృష్టం కలిసి వచ్చే కాలంగా మీరు కొన్నాళ్ల నుంచి చూస్తూ ఉన్నారు. అలాగే ఇప్పుడు కూడా ఉంది. గురువుగారి యొక్క పంచమ దృష్టి విశేషం చేత మీకు అధికమైనటువంటి కీర్తి ప్రతిష్టలు వస్తాయి. మీరు కూడా కొంత సాధన చేయవలసి ఉంటుంది. కొంచెం ఓర్పు కలిగి ఉండండి ఈ విషయంలో అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. తులారాశి. తులారాశి వారికి అదృష్టమైన కాలము కొనసాగుతూ ఉంది. నిజంగా ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. నిజానికి 4 పెద్ద గ్రహాలలో ఒక్క రాహుగ్రహం మాత్రమే అనుకూలంగా ఉంది. అయినప్పటికీ కూడా మిగతా గ్రహాల యొక్క అనుకూలతలు, 3 గ్రహాల అనుకూలతలు కూడా మిమ్మల్ని బాగా మంచి ఫలితాలు ఇచ్చే విధంగా చక్కగా ఉత్తేజపరుస్తున్నాయి. వీటి వల్ల మీకు ఆత్మసంతృప్తి పెరుగుతోంది, ఆర్థికాభివృద్ధి పెరుగుతోంది, అన్నదమ్ముల సహాయ సహకారాలు పెరుగుతున్నాయి, మాతృవర్గ రీత్యా కూడా సహాయ సహకారాలు ఉన్నాయి, ధన ఆదాయం పెరుగుతోంది, కీర్తి ప్రతిష్టలు మీరు ఎంతగా కష్టపడితే అంతగా కీర్తి ప్రతిష్టలు ఉన్నాయి. వాటంతట అవి రావట్లేదు కీర్తి. మీరు కూడా కీర్తి కోసం పాకులాడాల్సిన పని లేదు. మీరు చేసేటటువంటి పనిలో ఒక ఆత్మవిశ్వాసంతో, ఒక దృఢ నిశ్చయంతో చేసుకుంటూ ముందరికి వెళ్తారు. ఆ విధంగా మీ యొక్క వ్యక్తిత్వం ఇనుబడించి మీకు మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి అని చెప్పి చెప్తూ ఉన్నాను. అలాగే మానసిక ఒత్తిడి పెరుగుతుంది. కొన్ని లాభాలు కలగడంతో పాటుగా మానసికమైనటువంటి ఒత్తిడి కూడా పెరుగుతోంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. వివాహాది శుభకార్యాల విషయంలో ఇంకా కొంచెం కృషి చేయండి. ఏదైనా ఉద్యోగ రీత్యా నిరుద్యోగులు ఉన్నారు అంటే వారికి ఖచ్చితంగా ఉద్యోగం వచ్చేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక విద్యా విషయాలు బాగున్నాయి. వివాహాది శుభకార్యాలు కాస్త ఆలస్యం అయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నప్పటికీ
మీ కృషి మానకుండా చేస్తే అవి కాస్త దగ్గర అవుతాయి, సంబంధాలు కుదురుతాయి అని చెప్పి కూడా తెలియచేస్తూ ఉన్నాను. విజయావకాశాలు బాగా మెండుగా ఉన్నాయి. మీరు ఏ పని ప్రారంభించినా, ఏ కృషి చేస్తూ ఉన్నా చక్కటి విజయాన్ని పొందుతారు అని చెప్పి తెలియజేస్తూ, నవగ్రహ ఆరాధన చేయండి, ఇంటి ఇలవేల్పుని పూజించండి, లలితా సహస్రనామ స్తోత్ర పారాయణాలు చేసుకోండి, మరింత శుభం కలుగుతుంది. శుభం. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి అనేక విధాల కలసి వచ్చే కాలం నడుస్తూ ఉన్నది. వివాహాది శుభకార్యాలు కుదురుతాయి. 10 మందికి ఉపయోగపడే పనులు చేస్తారు. మీ జీవిత ఆశయం నెరవేరేటటువంటి కాలము. అన్నదమ్ములు ఊహించని విధంగా సహాయ సహకారాలు అందిస్తారు. ఇన్నాళ్ళు మీకు సహాయ సహకారాలు అందుతున్నాయి, కానీ ఇప్పుడు చాలా చెప్పుకోదగ్గ స్థితిలో అసలు చాలా పెద్ద సపోర్ట్ ఇచ్చారు మా బ్రదర్స్ అని చెప్పి మీరు ఒకంత గర్వపడతారు, ఒకంత ఆనందిస్తారు. చాలా చాలా దానివల్ల మీకు ప్రయోజనం కలిగే విధంగా ఉంటుంది. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. అలాగే ధన ఆదాయం ఊహించని విధంగా పెరుగుతుంది. అనేక విధాల మీకు మానసికమైన సంతృప్తి కలుగుతుంది, బలము కలుగుతుంది, ఉత్సాహం కలుగుతుంది. దైవ కార్యాలలో పాల్గొంటారు. శుభకార్యాలలో మీ పాత్ర ప్రధానంగా ఉంటుంది. వివాహాది శుభకార్యాలు కుదురుతాయి. ఇక అనేక విధాల మీ మానసికోల్లాసం పెరుగుతోంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. ఉద్యోగ రీత్యా ఊహించని విధంగా ఉన్నతి కలుగుతోంది. అలాగే లాభాలు కలుగుతున్నాయి. తోటి ఉద్యోగస్తుల సహాయ సహకారాలు ఉన్నాయి. ఎన్నో విధాలుగా వృశ్చిక రాశి వారికి చాలా చాలా బాగుంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. ఇక ఏ విషయాలలో మనము జాగ్రత్తగా ఉండాలి అని చూసినట్టయితే, సంతాన రీత్యా ఓర్పు కలిగి ఉండాలి, మాతృవర్గ రీత్యా ఓర్పు కలిగి ఉండాలి. అర్ధాష్టమ శని సంచారం జరుగుతూ ఉన్న కారణం చేత స్థిరచరాస్తుల వృద్ధి కోసం మీరు చేసేటటువంటి ప్రయత్నాలని ఇంకా కృషి కొనసాగించండి. పూర్వం మీరు చేసినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి మంచి పేరు వస్తుంది. అలాగే మీకు మంచి సపోర్ట్ కూడా వస్తుంది. మేమున్నాము అనేటటువంటి ధైర్యాన్ని ఇస్తారు. మోరల్ సపోర్ట్ వస్తుంది, ధైర్యం వస్తుంది, బలం వస్తుంది, అభివృద్ధి కూడా జరుగుతోంది. ఇన్ని రకాలుగా మానసికమైనటువంటి ఉల్లాసం పెరుగుతూ ఉన్న కారణం చేత గురువు గారికి కృతజ్ఞతలు తెలియజేయండి. ఇంకా ఇంకా మానసికమైనటువంటి ఉల్లాసం కలగడానికి నవగ్రహ ఆరాధన చేయండి. అన్ని విధాలా బాగుంటుంది. శుభం. ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి ఇంకా ఇంకా కృషి చేయవలసినటువంటి కాలమే కనిపిస్తూ ఉంది. గ్రహస్థితులు మళ్ళీ పూర్తిగా అవి సహకరించే విధంగా, అనుకూలమైనటువంటి ఫలితాలు ఇచ్చే విధంగా ఇంకా వాటి స్థానాలలోకి రాలేదు అని చెప్పి తెలియచెప్తూ ఉన్నాను. కృషిని పెంచండి, సంకల్ప బలాన్ని వృద్ధి చేసుకోండి, నవగ్రహ ఆరాధన చేయండి, ఇంటి ఇలవేల్పుని పూజించండి. తప్పనిసరిగా మీకు మంచి జరుగుతుంది. ఎందుకు ఇంత గట్టిగా చెప్తున్నాను అంటే, తృతీయ స్థానంలో ఉన్నటువంటి శనిగారు ఇచ్చేటటువంటి బలము ఇంత అంత బలం కాదు. ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు వచ్చినా శనిగారి బలం అనేది మీకు ఆత్మధైర్యాన్ని పెంపొందింపజేస్తుంది. ఈ ధైర్యంతోనే మీరు ముందరికెళ్తారు. నాకు ఎందుకు మంచి జరగదు, ఈ విషయంలో ఎందుకు మంచి ఫలితాలు రావు అనేటటువంటి పట్టుదల మిమ్మల్ని ఇంకా కృషి చేసే విధంగా, ఇంకా ఇంకా దాని మీద ప్రణాళికలు సిద్ధం చేసే విధంగా, ఆ ప్రణాళికలు అమలు పరిచే విధంగా ఆలోచింపజేస్తుంది, ఆచరింపజేస్తుంది. మీకు అధికమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉంది. ఇది చాలా చాలా చెప్పదగ్గ సూచన. ప్రతి విషయంలోనూ మీరు ఓర్పు కలిగి ఉండండి. ఏదైనా నింద పడేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉన్న కారణం చేత కొంచెం గురుబలాన్ని పెంచుకోవాల్సిందిగా సూచన చేస్తున్నాను. అది గురువు గారికి స్తోత్ర పారాయణాలు చేయడం ద్వారా సాధ్యపడుతుంది, లేదా యోగా చేయడం ద్వారా సాధ్యపడుతుంది. ఈ నిందలు అన్ని నిందలే అనేటటువంటి రోజు కూడా మీరు చూస్తారు. అవి నిందలే అని చెప్పి తెలియచెప్తారు. మిగతా అన్ని విషయాలలోనూ కూడా మీకు అన్ని శుభకరంగా జరిగిపోతాయి అని చెప్పి తెలియజేస్తూ, చెప్పిన పరిహారాలు చేయండి, ఆత్మ సంయమన శక్తిని పెంచుకోండి. శుభం. మకర రాశి. మకర రాశి వారికి అదృష్టం కలిసి వస్తోంది. అయితే మీరు కృషి చేయాల్సిందే, పట్టుదల పెంచుకోవాల్సిందే, జాగ్రత్తల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిందే, మౌనంగా ఉండవలసిందే. ఏ దానికి ఆ దానికే చేయవలసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఆరోగ్య రీత్యా చిన్నపాటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ధనము రీత్యా ధన ఆదాయం పెరుగుతోంది. ప్రయాణాల రీత్యా జాగ్రత్తలు తీసుకోవాల్సి కనిపిస్తోంది. అలాగే కుటుంబంలో ఐకమత్యం పరంగా ఇంకా కొంచెం మీరు కాలాన్ని మీరు అక్కడ కొంచెం వెచ్చించవలసి ఉంటుంది.
ఏదైనా ఎక్కువ తక్కువ అభిప్రాయాలు వస్తున్నట్టయితే కుటుంబంలో వారందరినీ సంయమన పరుచుకోవడానికి మీరు అధికమైనటువంటి శ్రద్ధ చూపించవలసినటువంటి కాలము. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు బాగున్నాయి. అలాగే సంతాన రీత్యా బాగుంది, చాలా బాగుంది అని చెప్పి తెలియజెప్పడం జరుగుతోంది. వివాహాది శుభకార్యాలు కొంచెం దగ్గరకు వస్తాయి, కృషి మానకండి. అలాగే పితృవర్గ రీత్యా బాగుంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. ఇక ఉద్యోగరీత్యా ఓర్పు కలిగి ఉండాలి, మాతృవర్గ రీత్యా ఓర్పు కలిగి ఉండాలి. అలాగే ఆదాయము చాలా బాగున్నప్పటికీ కూడా దాన్ని ఖర్చు పెట్టే విధానంలో కొంచెం ఓర్పు కలిగి ఉండండి. విచ్చలవిడితనంగా ఖర్చు పెట్టవద్దు. ఇవాల్టి రోజున ఏదో ఒక విధంగా ధనం వచ్చింది కదా అని చెప్పి మీరు ఖర్చు పెడితే రేపటి రోజున మళ్ళీ ఇబ్బందులు కలిగే పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి అధిక జాగ్రత్తలతో ఉండండి అని చెప్పి మరీ తెలియచెప్తున్నాను. ఇక అన్ని విషయాలలోనూ ఇప్పుడు చెప్పినటువంటి ఏ పరిహారాలనైతే చెప్తున్నానో అవి చెయ్యండి. గురువుగారి యొక్క అనుగ్రహం పూర్తిగా రాశి మీద ఉంది కాబట్టి మీకు అనేక విధాల ఉన్నతి అయితే ఉంటుంది. ఇందులో ఎటువంటి సందేహం లేదని చెప్పి తెలియజేస్తూ శివారాధన చేయండి, మరింతగా మీకు మేలు జరుగుతుంది. శుభం. కుంభరాశి వారికి ఒక అదృష్టమైన కాలం కొనసాగుతోంది. మీరు ఊహించరు. నిజానికి గురుబలం లేదు, శనిగారి బలం లేదు, రాహు బలం లేదు, కేతు బలం లేదు. 4 పెద్ద గ్రహాల యొక్క ప్రధాన గ్రహాల యొక్క బలము లేకపోయినప్పటికీ అధికమైనటువంటి సంతృప్తి కనిపిస్తోంది. ఈ సంతృప్తి మీకు ఎక్కడి నుంచి వస్తుంది అంటే మిగతా గ్రహాల యొక్క అనుకూలత వల్ల వస్తుంది. ఈ అనుకూలత అనేది ఒక అదృష్టం అన్నమాట. ప్రధాన గ్రహాలు మేలు చెయ్యకపోయినా మిగతా గ్రహాల యొక్క సపోర్ట్ మీకు చాలా చక్కగా ఉంటూ ఉన్న కారణం చేత అధికమైనటువంటి సంతృప్తి కనిపిస్తూ ఉన్నది. మీ మాట తీరు బాగుంటుంది, మీ వ్యక్తిత్వం బాగుంటుంది. అలాగే కుటుంబంలో కూడా చిన్న పొరపచ్చాలు వచ్చినప్పటికీ వాటిని సెటరైట్ చేసుకోగలుగుతారు. ఊహించని విధంగా లాభాలున్నాయి, విజయావకాశాలు చాలా బాగున్నాయి. మీ జన్మజాతకంలో గనక ఇప్పుడు మంచి సమయం ఉన్నట్టయితే, దశలు అంతర్దశలు మంచి ఉన్నట్టయితే కొత్త వ్యాపారాలకి కూడా అనుకూలంగా ఉంది ప్రస్తుతానికి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. ఈ రకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోండి, ఈ రకమైనటువంటి మంచిని గుర్తు చేసుకోండి. మీకు అనేక విధాలుగా ఉన్నతి కలుగుతోంది. ప్రయాణాల విషయంలో కానీ, ఉద్యోగ జీవితంలో కానీ, భార్యాభర్తల మధ్య అన్యోన్యత విషయం కొంచెం బాగున్నప్పటికీ కూడా జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితులు ఉంటాయి. ఈ విషయాలలో కానీ తగిన మౌనాన్ని వహించి చక్కగా మీరు మీ జీవితాన్ని కొనసాగించండి అని చెప్పి తెలియజేస్తూ నవగ్రహారాధన, శివారాధన అత్యంత మేలు చేస్తుంది. శుభం. మీనరాశి వారికి అనేక రకాలుగా కృషిని పెంచాలి. వీరికి విజయావకాశాలు ఉన్నాయి. ఎప్పుడైతే మీరు కృషిని బాగా చేస్తున్నారో, ఒక విషయం మీద ఈ పని ఎందుకు అవ్వదు, ఖచ్చితంగా అయి తీరాలి అనే ఒక సంకల్ప బలాన్ని పెట్టుకుని కృషి చేసుకుంటూ వెళ్ళారో ఖచ్చితంగా మీకు విజయావకాశాలు ఉన్నాయి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. మనము ప్రతిరోజు దినఫలాలు చెప్పుకుంటూ ఉన్నాం. ఒక విషయాన్ని ప్రతిరోజు చెప్తున్నా నేను. ఊహించని విధంగా ధనలాభం ఉంది, ఉద్యోగ విషయంలో బాగుంది అని చెప్పుకుంటున్నాం. ఇది కేవలం అదృష్టం అని మాత్రమే అనుకోవాలి. అసలు గ్రహస్థితులు సరిగా లేనప్పుడు ఉద్యోగంలో మటుకు ఎలా బాగుంటుంది? తోటి ఉద్యోగస్తుల పట్ల ఇబ్బందులు ఉంటాయి, అలాగే పై అధికారుల వల్ల ఇబ్బందులు ఉంటాయి, ఆదాయంలో కూడా ఏదైనా మార్పు ఉండొచ్చు. అయినప్పటికీ కూడా ఇక్కడ ఒక అదృష్టమైనటువంటి విషయం ఏమిటి అంటే వీరు విలువైన ఆభరణాలు కొనగలిగేటటువంటి స్థితిలో ఉంటారు. ఊహించని విధంగా ధనలాభాలున్నాయి. ఈ ధనానికి ఇబ్బంది లేకుండా జరుగుతోంది కాబట్టి వీరికి కొంత మానసికమైనటువంటి ప్రశాంతత ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులు ఉండి, కుటుంబంలో ఇబ్బందులు ఉండి, భార్యాభర్తల మధ్యన ఇబ్బందులు ఉండి, మాతృవర్గరీత్యా ఇబ్బందులు ఉండి, ఏ పని చేపట్టినా విజయం లేకుండా ఎక్కడ పని అక్కడే అన్నట్టుగా ఉండి, ఇలా ఉంటే ఏ మనిషికైనా అసలు మానసిక ప్రశాంతత ఉంటుందా? కానీ మీనరాశి వారి విషయంలో ఇలాంటి అదృష్టవంతమైనటువంటి గ్రహస్థితుల వల్ల కొంత మానసికమైనటువంటి ప్రశాంతత కలుగుతోంది. అయితే జాగ్రత్త పడవలసిన అంశాలు కూడా ఉన్నాయి కాబట్టి నేను 2 హెచ్చరికలు చేస్తూ ఉన్నాను. రాశిలో ఉన్నటువంటి రాహువు గాని, రాశిని చూస్తూ ఉన్నటువంటి కేతువు గాని మిమ్మల్ని ఒక మాయలో పడేస్తారు. జరుగుతున్న దాన్ని జరుగుతున్నట్టుగా గ్రహించనివ్వరు. ఇది జాగ్రత్త, ఇది జాగ్రత్త మొదటి నుంచి చెప్తూ ఉన్నాను. అలాగే ఏలినాటి శని జరుగుతూ ఉంది కాబట్టి ఎటువంటి వ్యసనాలకి మీరు బానిసలు అవ్వకండి అని కూడా తెలియచెప్తూ ఉన్నాను. ఈ విషయాలలో అధిక జాగ్రత్తలు తీసుకోండి. శివారాధన చేయండి, అలాగే నవగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యండి, లేదా మీ ఇంటి ఎలవేల్పునైనా పూజ చేయండి. ఈ మూడిట్లలో ఏది చేసినా
ముందరగా ఇంటి ఇలవేల్పుకే ప్రాధాన్యతనివ్వాలి. ఇంటి ఇలవేల్పుకి పూజ చేసి తర్వాత మీరు ఎవ్వరికి చేసినా కూడా చాలా చాలా మేలు కలిగే విధంగా పరిస్థితులు ఉంటాయి. మానసిక ప్రశాంతత ఉంటుంది. ఆర్థికాభివృద్ధి ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ, అన్ని విషయాలలోనూ కృషి మటుకు వదలకుండా చేయండి అని మరొక్కసారి సూచన చేస్తూ, సర్వే జనా సుఖినో భవంతు.